చాలామంది పేషెంట్స్‌కి ఫ్రీక్వెంట్‌గా వాయిస్ చేంజ్, థ్రోట్ ఇరిటేషన్, మాట్లాడేటప్పుడు స్ట్రెయిన్ లేదా గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపించడము ఆర్ ఎల్స్ కంటిన్యూయస్ థ్రోట్ క్లియరింగ్ అనేవి ఉంటాయి. కానీ చాలామంది ఇది చిన్న అసిడిటీ వల్లనో, అలర్జీ వల్లనో అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం థ్రోట్ ఇంకా వోకల్ కార్డ్స్‌ని డీటెయిల్డ్‌గా ఎగ్జామిన్ చేయాలి. అప్పుడు మేము సజెస్ట్ చేసే ప్రొసీజర్ వీడియో లారింగోస్కోపీ. ఇందులో ఒక చిన్న కెమెరా హెల్ప్‌తో థ్రోట్ ఇంకా వోకల్ కార్డ్స్‌ని డైరెక్ట్‌గా ఎగ్జామిన్ చేస్తాము. సో, ప్రొసీజర్ అనేది ఓపీ సెటప్‌లోనే అయిపోతుంది మనకి. అండ్ 5-10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ కట్స్ ఏమి ఉండవు. అండ్ ఇదొక సర్జరీ అయితే కాదు. చాలామందికి ఇదొక అపోహ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్‌తో వోకల్ కార్డ్స్‌లో స్వెల్లింగ్ కానీ, ఇన్ఫెక్షన్, వాయిస్ స్ట్రెయిన్ చేంజెస్ లేదా నాడ్యూల్స్, పాలిప్స్ ఇవన్నీ తెలుసుకోగలం మనం. అండ్ ఎర్లీ వాయిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ స్మోకింగ్ హిస్టరీ ఉన్నవాళ్ళు 2-3 వీక్స్ కన్నా ఎక్కువగా ఉంది వాయిస్ చేంజ్ అంటే డెఫినెట్లీ ఈ వాల్యుయేషన్ అనేది అవసరం వాళ్ళకి. ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది అండ్ వాయిస్ రికవరీ కూడా బెటర్గా ఉంటుంది. సో, పర్సిస్టెంట్ వాయిస్ ఆర్ థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇగ్నోర్ చేయకండి. కన్సల్ట్ యువర్ ఈఎన్టీ డాక్టర్. ఐఎమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్.